ఏదో ఒక మచ్చుక్కి రుచి చూపించాలి కాబట్టి ఒక టీజర్ రుచి చూపిస్తా. మా అరుణ తార, మా ఎర్ర తార హీరో శివకృష్ణ గారు ఉన్నారు. వారితో పాటు ఎప్పటికీ వన్నె తగ్గని మా నవ్వుల తార శ్రీ నరేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ శివకృష్ణ గారు, శ్రీ నరేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ చిత్రంలో నేను కూడా నటించడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. పైగా ఈ చిత్రంలో నేను చేసింది అతి చిన్న పాత్ర, గెస్ట్ వేషం. బహుశా నేను బతికున్నంత వరకు ఈ చిత్రం నాకు మెమరీలో ఉండిపోతుంది. ఎందుకంటే ఒక సందర్భం చెప్పాలి మీకు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు ఈ నెలలో పూర్తయింది. 40 years ఐ హావ్ కంప్లీటెడ్. 7/7/1978లో నా మొదటి చిత్రం రిలీజ్ అయింది. నా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ తోటి యాక్ట్ చేసి 33 సంవత్సరాలు అయింది. ఈ చిత్రంలో మళ్ళీ మరొకసారి నటించే అవకాశం వచ్చింది. నా పాత స్నేహితులందరితోటి మళ్ళీ నటించే అవకాశం వచ్చింది. ఇఫ్ దిల్ రాజు గారు డజంట్ మైండ్, ఐ వుడ్ కాల్ యూ జూనియర్ రామానాయుడు గారు. ఎస్, విత్ ఆల్ మై గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద అసోసియేషన్ ఐ హ్యాడ్ విత్ రామానాయుడు గారు ఫర్ 40 years. ఎప్పుడు 24 గంటలు సినిమా సినిమా సినిమా. ద సేమ్ వే యు ఆర్ గోయింగ్ సార్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి దిల్ రాజు గారికి, దర్శకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు శివకృష్ణ గారు. మరి నరేష్ గారు, అద్భుతమైన ఒక ప్రొడక్షన్లో మరొక మంచి సినిమా చేశాను. మంచి మిత్రుడిని కలిశాను, నా డైరెక్టర్ సతీష్ విఘ్నేశం గారిని. నా క్యారెక్టర్ నా 10 మెట్లు ముందుకు తీసుకెళ్ళింది. మళ్ళీ శ్రీనివాస్ కళ్యాణం. పండగ సీజన్ కాదేమో కానీ దీపావళికి గుడ్ మార్నింగ్ చెప్పపోయే సినిమా ఇదే. నేను ఎప్పుడు చెప్తుంటా, దిల్ రాజు గారు నిశ్చితార్థానికే డెలివరీ డేట్ పెట్టేస్తారని. అది ఆయన ఒక్కడికే సాధ్యం. అది ఆయన ఒక్కడికే సాధ్యం. నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడే మరొక్కసారి మా భయ్య సతీష్ విఘ్నేశ్వరికి చెప్పా, శతమానం భవతికి నెక్స్ట్ 5 మెట్లు ఎక్స్ట్రా ఈ సినిమాని. అద్భుతమైనటువంటి, సింపుల్గా చెప్పాలంటే 70 మంది ఆర్టిస్టులు. దీన్ని నేను మొన్నే చెప్పా, ప్యాలెస్ ఆన్ వీల్స్ అని ఒక ట్రైన్ ఉంది. దిస్ ఈజ్ ప్యాలెస్ ఆన్ రీల్స్ అని చెప్పాను నేను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.